శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల సమస్యలు, ధనం నిలకడగా లేకపోవడం, అత్యాకోడల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు గురువుగారు. గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ 8639494958. చూశారు కదండి, మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు. మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి చక్కటి పరిష్కారాలు చెప్తారు. అవన్నీ మంచిగా నెరవేరుతాయి. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఈరోజు మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, అన్ని పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి చేయవలసిన దేవతారాధన కానీ పరిహారాలు కానీ అన్ని వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదులుకోలేరు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీ కెరియర్కి సంబంధించి, మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మంచి ఆదాయం పెరిగే ఒక మంచి మార్గం మీకు దొరుకుతుంది. లేదా ఆదాయ పురోగతికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. కుల వృత్తులు చేస్తున్న వారవనివ్వండి, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారవనివ్వండి, లేదా వ్యాపారాలు చేస్తున్న వారు కానివ్వచ్చు. ఈ విధంగా మీరు ఏ పని ద్వారా డబ్బు సంపాదించిన వారైనా సరే దానికి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక చక్కటి శుభవార్తను మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే వారికి ఈరోజు డబ్బు సమకూరుతుంది. లేదా వ్యాపారం మొదలు పెట్టడానికి ఏదైనా మీరు స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనుక చక్కటి స్థలం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యాపారవేత్తలు ఈరోజు వారి యొక్క వ్యాపార జీవితం గురించి ఒక మంచి కీలకమైనటువంటి వ్యాపార నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. భాగస్వాములతో ఒప్పందాలు చేసుకోవడం, అలాగే కొన్ని భాగస్వామ్య వ్యాపార పెట్టుబడులు పెట్టడం కూడా చేస్తారు. ఇవి మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా సరే మీరు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అవి మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి వారి యొక్క ప్రశంసల కోసం మీరు ఎదురు చూశారు. అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు దొరకని విధంగా ఈరోజు మీకు వారి నుంచి ప్రశంసలు దొరికే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. మీతోటి ఉన్న ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా అందుతాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం వృషభ రాశి వ్యక్తులకి ఈ విధంగా గడవబోతుంది. కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత మాత్రం మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి, మీ వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు
అద్భుతమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవుని దానం చేయడం వలన కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. చూశారు కదండి, ఇలా చేయడం వలన వృషభ రాశి వారు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.